క్రైస్తవ సోదరులకి శుభవార్త. ఈ మాట వినగానే ఏంటా శుభవార్త అని చాలా పెద్ద ప్రశ్న అందరిలో వస్తుంది. విషయం ఏంటంటే గత అనేక సంవత్సరాల నుంచి మన క్రైస్తవ సోదరుల్లో చాలామంది నన్ను అభిమానించేవారు నన్ను ఎక్కడ కలిసి అడుగుతున్నారు, సరే మీరు ఎందుకని బైబిల్ గురించి మాట్లాడడం మానేశారు, ఎందుకని ఖురాన్ గురించి చెప్పేవారు, బైబిల్ గురించి బోధించేవారు, యేసు సువార్త బోధించేవారు కదా, ఎందుకని మీరు బోధించట్లేదు అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు. నా వీడియోస్ కింద కామెంట్స్ కూడా వస్తున్నాయి, మీరు ఎందుకని బైబిల్ బోధ మానేశారు, మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పేసి. వాస్తవానికి చెప్పాలంటే లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి నేను వేరే ప్రాజెక్ట్స్లో చాలా బిజీగా ఉండడం వల్ల సమయం అసలే తీయలేకపోయాను. నిజంగా ఈ విషయాన్ని కానీ నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. మిమ్మల్ని క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. దేవుడు కూడా ఈ విషయంలో నన్ను క్షమించాలి. అయితే ఇప్పుడు నేను మీకు ఇస్తున్న మాట ఏంటి, ఆ శుభార్త నేను తెలియజేస్తున్నా ఏంటంటే మళ్ళీ మనం కలిసి బైబిల్ స్టడీ చేయబోతున్నాము, మళ్ళీ మనం చర్చించుకోబోతున్నాము. బైబిల్ ఇస్తున్న సువార్త, యేసువారు చెప్పిన సువార్త గురించి, ఖురాన్ మరియు బైబిల్ ఉన్న సమాంతర విషయాల గురించి మళ్ళీ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దీనికోసం నేను సమయాన్ని కేటాయించబోతున్నాను. ఈ శుభవార్త మీ అందరికీ తెలియచేయబోతున్నాను. నాకు తెలిసి మీరందరూ కూడా ఇది విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఏమనుకుంటున్నారనేది కూడా కింద కామెంట్లో తెలియచేయండి. మీరు ఎలాంటి టాపిక్స్ వినాలనుకుంటున్నారు, ఏ టాపిక్స్ మీద మనం బైబిల్లో డిస్కస్ చేద్దాం అనేది కూడా మీరు టాపిక్స్ తెలియచేయండి. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అన్నది కూడా మీ ఫీలింగ్స్ నాకు కావాలి. మీరు కామెంట్లో తెలియ, మీ కామెంట్స్ నేను చదువుతాను. ఎందుకంటే మనం కలిసి డిస్కషన్ చేసుకుందాం. నాకు తెలుసు మీరు నమ్ముతారు, నేను నమ్ముతాను. ఇహలోకం శాశ్వతం కాదు, పరలోకమే శాశ్వతం మనం నమ్ముతాము. పరలోకాన్ని సరిచేసుకోవాలనుకుంటే మన విశ్వాసం సరిగ్గా ఉండాలి, బైబిల్ని స్టడీ చేయాలి, వాక్యం ఏం బోధిస్తుందో మనం చూడాలి, అసలు యేసువారు ఏం బోధించారో సువార్త ఏంటో తెలుసుకొని మన విశ్వాసం సరిచేసుకుంటే ఖచ్చితంగా ఇహలోకంలో మనశ్శాంతిగా ఉంటాం, పరలోకంలో కూడా మనం నిత్యజీవాన్ని పొందే అవకాశం ఉంటుంది. సో ఈ శుభవార్త మీ అందరికీ తెలియజేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇంత గ్యాప్ ఇచ్చినందుకు దయచేసి నన్ను క్షమించండి. మరి మీరు అందరూ సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. కలిసి స్టడీ చేద్దాం. ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అని నేను అనుకున్నాను. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తున్నాను, కింద కామెంట్స్ తెలియచేయండి. అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే మీకు తెలుసు, నేను లాస్ట్ 10 years ముందు చాలా వందల ప్రసంగాలు చేశాను. అవన్నీ కూడా యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. కానీ ఆ టెక్నికల్ వైజ్గా చూసుకుంటే క్వాలిటీ ఎక్కువగా లేవు, ఆ వీడియో క్వాలిటీ ఎక్కువగా లేవు. మళ్ళీ నేను మీకు మాటిస్తున్నాను, అవన్నీ కూడా రీటేక్ చేద్దాం, మళ్ళీ క్రియేట్ చేద్దాము. అవన్నీ కూడా మంచి క్వాలిటీలో ఫ్యూచర్ జనరేషన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అది చేయబోతున్నాను వీడియోస్ కూడాను. ఇది కూడాను మీ అందరికీ తెలియజేస్తుంటే ఒక గుడ్ న్యూస్. మరి నేను ఈ వర్క్ చాలా బాగా చేయాలని చెప్పేసి మీరు కూడా దేవుడికి ప్రార్థన చేయండి. మీ ఆశీస్సులు కావాలి, మీ ప్రార్థనలు కావాలి. మనందరం కలిసి దేవుడికి దగ్గర అవ్వాలి. ఆ విధంగా మనం కలిసి జర్నీ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ కామెంట్స్ నేను ఎదురు చూస్తుంటాను. నిజంగా నేను వర్క్ స్టార్ట్ చేస్తున్న విషయం మీకు నచ్చితే తప్పకుండా థంబ్ ఇవ్వండి, లైక్ చేయండి.